హాయ్. ఈస్ట్ ఏషియాలో మ్యాప్ మీద ఒక చిన్న ప్రాంతం ఉంది. అదే కనిపించని దీవులు. జనాభా లేకపోయినా ప్రపంచాన్ని 2 భాగాలుగా విడిచే శక్తి ఉన్నటువంటి దీవులు. అవే సెనకాకు, జపాన్ మాటల్లో సెనకాకు దీవులు అంటారు, లేదా డియావోయు, చైనా మాటల్లో దియోవో అంటారు. అది కేవలం భూభాగం కాదు, అది శతాబ్దాల అవమానం, జాతీయ గర్వం, సైనిక శక్తి, ఆర్థిక ఆధిపత్యం మరియు భవిష్యత్తు ఏసియా పాలిటిక్స్కి కీ లాంటిది. ఈరోజు చైనా, జపాన్ మధ్య ఉన్న ఈ సంక్లిష్ట ద్వేషం ఎప్పుడు మొదలైందో, ఎలా పెరిగిందో, ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీవ్రంగా మారిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చైనా, జపాన్ ఈ 2 దేశాల ద్వేషాలకు మూలము ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీటి మధ్య ఉన్న హిస్టారికల్ మూమెంట్ తెలిస్తేనే మనం ఈ ఇష్యూని ఎక్కువగా అర్థం చేసుకోగలం. చైనా, జపాన్ గొడవ 10 ఏళ్ళది కాదు, 20 ఏళ్ళది కాదు. ఇది 130 సంవత్సరాల పాత గాయం అనే చెప్పవచ్చు. ఫస్ట్ సీనో జపాన్ వార్ 1894 to 1895. జపాన్ అప్పటికి ఒక చిన్న దేశం. చైనా ఆసియాలో అప్పటికీ అది ఒక పెద్ద నాగరికత. కానీ యుద్ధం వచ్చింది ఈ 2 దేశాలకు మధ్యన. మరి ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా జపాన్ విజయం సాధించింది. చైనాకు అవమానం. దీన్నే చైనాలో సెంచురీ ఆఫ్ హ్యూమిలిటేషన్లో ఒక ప్రధాన అధ్యాయం అంటారు. తైవాన్ జపాన్ ఆధీనంలోకి వెళ్ళింది. సెనకాకు దీవులు జపాన్ మ్యాప్లో చేరాయి. ఇకపోతే సెకండ్ వరల్డ్ వార్లో మళ్ళీ చైనాకు అవమానం జరిగింది. 1930లలో జపాన్ చైనాలో పెద్ద ఎత్తున దాడులు చేసింది. నంజింగ్ హత్యాకాండ అంటారు. చైనా చరిత్రలో ఇప్పటికీ చెరగని ముద్ర. ఈ హత్యాకాండ జపాన్ సైన్యం చాలా దారుణాలు చేసిందని చైనా ప్రజలు అని చెప్పుకుంటూ ఉంటారు. దీన్నే నంజింగ్ హత్యాకాండగా చైనాలో ఎక్కువ పాపులర్ అయి ఉంది. ఈ గాయం చైనా ప్రజల మనసులో ఇప్పటికీ బతికే ఉంది. అలాగే వరల్డ్ వార్ 2 తర్వాత శాంతి వచ్చింది, కానీ దేశాల మధ్య నమ్మకం అనేది పోయింది. యుద్ధం తర్వాత యుఎస్ జపాన్ను మళ్ళీ నిర్మించింది. ఒకినావా, ఈస్ట్ చైనా సీ ప్రాంతాలు యుఎస్ నియంత్రణలోకి వచ్చాయి. 1972లో యుఎస్ ఆ ప్రాంతాలను జపాన్కు తిరిగి ఇచ్చింది. అక్కడే చైనా మొదటగా అబ్జెక్షన్ చెప్పింది. డియావోయు దీవులు చైనాదే అని మేము ఒప్పుకోమని అన్నారు. కానీ అవి అన్నీ చైనా ప్రజలలో నేషనల్ మెమరీగా మారిపోయాయి. ఈ కారణాలన్నీ కూడా చైనా, జపాన్ మధ్య కిన్షిప్ లేదా ట్రస్ట్ అప్పటి నుంచే పాడైపోయిందని చెప్పవచ్చు. సెనకాకు ఆ డియావోయు దీవుల అసలు విలువ ఏంటి? అసలు మనలో చాలామంది అనుకుంటారు అక్కడ జనాలు లేరు, ఏం గొప్పది, దీనికోసం ఎందుకు ఈ 2 దేశాల మధ్య ఇంత పెద్ద రాద్ధాంతం అని. కానీ ఈ దీవుల వెనుక ఇరు దేశాలకు 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. 1. ఆయిల్ అండ్ గ్యాస్. 1968లో జరిగిన సర్వేలో ఈస్ట్ చైనా సీలో పెద్ద ఎత్తున ఆయిల్ గ్యాస్ నిల్వలు ఉండొచ్చని ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ ఒక రిపోర్టే 2 దేశాలకు అది మనదే అనే తపనను పెంచింది. ఇక రెండోది స్ట్రాటజిక్ మిలిటరీ లొకేషన్లో ఉండడం. ఈ దీవుల దగ్గర ఉన్న సముద్ర మార్గాలు జపాన్ ఆర్థిక వ్యవస్థకు లైఫ్ లైన్ లాంటివి. అదేవిధంగా మరి చైనాకు చైనా నేవీకి పసిఫిక్ ఓషియన్కి ఒక గేట్ లాంటిది. అందుకే ఇక్కడ ఈ 2 దేశాల మధ్య స్ట్రాటజిక్గా కూడా ఒక కాన్ఫ్లిక్ట్ ఉందని చెప్పవచ్చు. ఎవరు ఎక్కడ కూర్చుంటే వారికి ఈస్ట్ ఏషియా మీద హాఫ్ కంట్రోల్ ఉంటుందని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. అందుకే ఈ 2 దేశాలు కూడా దీనిపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాయి. ఇక 3వ విషయం నేషనల్ ప్రైడ్. చైనా చెబుతుంది మన యాన్సెస్టర్స్ ఇక్కడే ఫిషింగ్ చేసేవారని. జపాన్ చెబుతుంది 1890 నుండి ఇవి మా అఫీషియల్ టెరిటరీ అని. దీనివల్ల ఈ వివాదం ఇరు దేశాల ప్రజల మనసుకి మరింత దగ్గరైంది. భూభాగం కంటే గర్వం ఎక్కువైందని చెప్పవచ్చు. 2010-20 మధ్యకాలంలో ఘర్షణలు బిల్డ్ అయిన కాలం అంటారు. అదే ఎలా స్టార్ట్ అయిందో ఒకసారి చూద్దాం. ఈ చైనా, జపాన్ మధ్యలో 2010 అది చైనా ఫిషింగ్ బోట్ ఒకటి జపనీస్ కోస్ట్ గార్డ్ను నౌకను ఢీకొట్టింది. దీంతో స్టార్ట్ అయింది గొడవ. చైనాలో భారీ నిరసనలు, స్వతంత్ర నినాదాలు కూడా మిన్నంటాయని చెప్పవచ్చు. ఇక రెండోది 2012లో జపాన్ ఆ దీవులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అప్పుడు చైనా కోపం ఆకాశానికి అంటింది. వేల సంఖ్యలో నిరసనలు, నినాదాలు ఆ దేశంలో. ఇక 2013 చైనా డిక్లేర్డ్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ ఎయిడ్స్. అప్పుడు వెంటనే జపాన్, యుఎస్ఏ దానికి వ్యతిరేకంగా మిలిటరీ ఫ్లైట్స్ని పంపాయి. ఇదే మొదట పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. వివాదం పొలిటికల్ నుంచి సైనిక స్థాయికి వెళ్ళింది ఇక్కడి నుంచి అని చెప్పవచ్చు. 2025 ప్రస్తుత పరిస్థితి టెన్షన్ మళ్ళీ ఎక్కడికి దారి తీస్తుందో. ఇప్పుడు విషయాలు గతం కన్నా తీవ్రమైనవిగా ఉన్నాయి. ఎందుకంటే 1. ఇప్పుడు ఈ విషయాల వలన మనం ఎందుకు తీవ్రమైనగా చెప్పుకోవచ్చు ఒకసారి చూద్దాం. నెంబర్ 1, చైనా కోస్ట్ గార్డ్ చట్టం 2021 నుంచి 2025లో ఫుల్ ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చింది చైనా. అది ఎలా అంటే చైనా కోస్ట్ గార్డ్స్కి విదేశీ నౌకలపై ఆయుధాలు వాడే హక్కు ఇచ్చింది. అండ్ అలాగే ఇల్లీగల్ ఎంట్రీ అంటే యాక్షన్ తీసుకునేటువంటి అధికారం ఉంది ఈ కోస్ట్ గార్డ్ యాక్ట్ వల్ల. ఈ యాక్ట్ 2025లో పూర్తిగా చైనా అమల్లోకి తీసుకొచ్చింది. తర్వాత
చైనా షిప్స్ సెనగాకు దగ్గరగా వెళ్తున్నాయి. ఇలా వెళ్ళడం వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇక రెండో విషయం చూస్తే జపాన్ తన సైనిక శక్తిని 2023 నుంచి 2025లో అనేక సంఖ్యలో పెంచుకుందని చెప్పవచ్చు. జపాన్ కాన్స్టిట్యూషన్ ప్రస్తుతం అయితే సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్తూ ఉంది, కానీ 2024-25 బడ్జెట్లో డిఫెన్స్ బడ్జెట్ డబుల్ అయింది. లాంగ్ రేంజ్ మిసైల్స్ను ఎక్కువగా ఖరీదు చేసింది. ఫస్ట్ వీక్లో పెట్రోలింగ్ను పెంచింది. జపాన్ సందేశం స్పష్టంగా ఉంది, చైనా ఏకపక్షంగా కదిలితే మేము చూస్తూ ఉండము. ఇక మూడో అంశం చూస్తే తైవాన్ సమస్య. చైనా జపాన్ టెన్షన్ తైవాన్తో నేరుగా కనెక్ట్ అయి ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే జపాన్ చెబుతుంది తైవాన్పై దాడి జరిగితే ఈస్ట్ చైనా సీ అంటే జపాన్ దేశం పశ్చిమ భాగం డేంజర్లో పడుతుంది అని. అందుకే జపాన్ మారిటైమ్ ఫోర్సెస్ 2024 నుండి తైవాన్ దగ్గర సర్వేలెన్స్ను పెంచింది. ఇక నాలుగో అంశం యుఎస్ఏ యొక్క పరోక్ష పాత్ర ఉందని కూడా చెప్పవచ్చు. యుఎస్ఏ ఇప్పటికే స్పష్టంగా చెప్పింది సెనగాకు ఐలాండ్స్ ఆర్ కవర్డ్ అండర్ ద యుఎస్ జపాన్ డిఫెన్స్ ట్రీటీ అని. అంటే చైనా దాడి చేస్తే యుఎస్ ఆటోమేటిక్గా జపాన్ సపోర్ట్ చేస్తుంది అని. ఇది పరిస్థితిని మరింత క్రిటికల్గా మార్చిందని చెప్పవచ్చు. ఇక ఐదో విషయం 2025లో రీసెంట్ హీట్. అసలు ఎందుకు ఇంత 2020లో పెరుగుతుందంటే ఒకసారి చూస్తే చైనీస్ డ్రోన్స్ అనేకసార్లు జపాన్ మిలిటరీ ఎయిర్ స్పేస్ దగ్గర కనిపించడం, జపాన్ కోస్ట్ గార్డ్ చైనీస్ మారిటైమ్ మిలిటరీని అవుట్ చేయాల్సి రావడం, చైనీస్ రీసెర్చ్ వెసెల్స్ అనుమతి లేకుండా జపాన్ ఈఈజెడ్లో కనిపిస్తుండడం, జపాన్ కొత్త రెడార్ ఇన్స్టలేషన్స్ ఒకినావా దగ్గర వేగంగా వేయడం అన్నీ కలిపి సైలెంట్ కోల్డ్ కాన్ఫ్లిక్ట్ యాక్టివ్ మారిటైమ్ టెన్షన్గా మారుతుంది. చిన్న నౌక ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఢీ కొట్టుకున్నా కూడా పెద్ద ఘర్షణకు ట్రిగ్గర్ కావచ్చు. ఒక చిన్న బోటు ప్రమాదం కూడా రెండు దేశాల ఆగ్రహంతో స్పందించడానికి దారి తీయవచ్చు. ఒక పైలట్ పొరపాటు కూడా మొత్తం ఆసియా పసిఫిక్ని ఫైర్ చేయవచ్చు. తైవాన్ విషయంలో జపాన్ సైనికంగా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు వెంటనే చైనా కూడా ఈస్ట్ చైనా సీలో మిలిటరీ పొజిషనింగ్ చేస్తుంది. సెనగాకు ఆ డియావోయు చిన్న దీవులు కానీ భారీ భవిష్యత్తు. ఇవి రెండు దేశాలు తమ గర్వం కోసం పోరాడుకుంటున్న ప్రాంతాలు. ఇవి వారి చరిత్రకి ప్రతీక. ఇవి వారి భవిష్యత్తు సైనిక వ్యూహానికి పునాది. 2025లో ఈ గొడవ మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ ఇదే సమయంలో డిప్లొమసీ, సహనం, చర్చలు ప్రపంచానికి అవసరం. ఒక చిన్న పొరపాటు మొత్తం ఈస్ట్ ఏసియాని పెద్ద సమస్యలో పెడుతుంది. అందుకే ఈ వివాదాన్ని అర్థం చేసుకోవడం అనేది ప్రపంచ భద్రతను అర్థం చేసుకోవడమే అని చెప్పవచ్చు. ఈ జియోపొలిటికల్ డీప్ డైవ్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మరో డీప్ అనాలిసిస్ వీడియోలో. థ్యాంక్ యూ ఆల్.